మనం దేవుణ్ణి ఆరాధించడంలో వెనుకబడిపోయాం, దేవుణ్ణి స్తుతించడంలో వెనుకబడిపోయినాం, దేవునికి ఇచ్చే విషయంలో వెనుకబడిపోయినాం. అంటే కొంతమంది ఇప్పటికీ ఉన్నారు మంచివాళ్ళు, యథార్థవంతులు. దేవుడు దీవించినా దీవించకపోయినా, దేవుడు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు గర్భఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు ఏమి చేసినా చేయకపోయినా, అయ్యా నువ్వు దేవుడవు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, నువ్వు నన్ను దీవించే దేవుడు నువ్వే, నీకు మహిమ అని వారి మందిరానికి వచ్చటం మానేయరు, ఎవరిపైన కోప్పడి మానేయరు, ఎవరి విషయంలో బట్టి దేవుడిపైన అలగరు, దేవునిగానే చూస్తారు, దేవుని గణపరుస్తూ ఉంటారు. ప్రతి ఆదివారము ప్రతిరోజు వారు దేవునికి ఘనత చెల్లిస్తూనే ఉంటారు. దేవుడు చూస్తూనే ఉంటాడు వాళ్ళని. దేవుడు స్వస్థపరచలేదని దేవుణ్ణి అవమానించడం కాదు, దేవుణ్ణి ద్వేషించడం కాదు. దేవుడు నిన్ను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా, ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, గర్భఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు వర్షము నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, కరువులోనూ నీవు ఘనతలోనూ సమృద్ధిలోనూ అన్నిటిలో ఒకేలాగుండవు, దేవుని బిడ్డలాగుండవు. హల్లెలూయా. దేవుని బిడ్డలాగుండవు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండు, దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండు, దేవుడిని తరతరములకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 5వ వచనం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రతి వాడును ఎక్కడ కనబడతాడంట? ఎక్కడ కనబడతాడు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సియోనులో దేవుని సన్నిధిని కనబడను. దేవుడు నిన్ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అక్కడ. దేవుడు నిన్ను కూడా ఆయన సన్నిధిలో కనబడు వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. అందుకే దేవునికి నువ్వు అతి సమీపములో ఉన్న ఎడల దేవుని కనుదృష్టి నీ పైన ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది అంటారు ఏంటంటే, మనం ఎక్కడుంటే ఏంటిలే, మనం ఎక్కడుంటే ఏంటి, మనం పోతే ఏంటి, పోకపోతే ఏంటి, పోకపోయినా దేవుడు ఆశీర్వదిస్తాడు, పోకపోయినా దేవుడు చూస్తాడు. అందుకేనా హన్న మందిరానికి వెళ్ళి అక్కడ ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అందుకేనా దావీదు ఏడ్చి దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవునికి నువ్వు విలువ ఇచ్చిన నాడు దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అందరూ రాలేరండి కదా, అందరు మందిరంలోకి వెళ్ళలేరు. రోగిష్ఠులు ఎక్కడ ఉంటారంట? బయటనే ఉంటారంట. ఆ కాలంలో ఆ శృంగారమన దేవాలయంలోనికి అనేకులు వెళ్తున్నారు, వస్తున్నారు. అక్కడ ఒకడు ఉన్నాడు కూర్చొని, ఎప్పుడు అక్కడే. కొంతమంది అతను లేపుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టే, అక్కడ ఒక ముందు ఒక చిన్న ఏదన్నా ఒక పాత్ర పెట్టి వెళ్ళిపోయారు. అందరూ వచ్చేవాడు వెళ్ళేవాడు, అందులో డబ్బులు వేసేవాడు, దాంతో బ్రతుకుతూ వచ్చాడు. కానీ ఒకరోజు వచ్చారు దేవుని శిష్యులు వచ్చారు, నా దగ్గర ఉన్నదే మేము ఇస్తాం, దగ్గర డబ్బులు లేవు, బంగారం లేదు, వెండి లేదు అన్నారు. మా దగ్గర ఉన్నది ఏంటి? వారి దగ్గర ఉందండి, మా దగ్గర లేదేంటి? ఏంటిది? దేవుని గణపరిచే జ్ఞానము, దేవుని స్తుతించే జ్ఞానం, దేవుని బోధించే జ్ఞానము, అభిషేకము వాళ్ళ దగ్గర ఉంది. అధికారము దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, అదే వాళ్ళ దగ్గర ఉంది. వచ్చారు, ప్రార్థన చేశారు, విడుదల వచ్చింది. సంతోషముగా దేవాలయంలోకి వెళ్ళాడు. అప్పటిదాకా లేవలేనోడు దన్నను లేచి కూర్చున్నాడు, నిలబడ్డాడు, పరిగెత్తాడు. దేవుని మందిరంలో అందరూ చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. దేవుడు నిన్ను కూడా ఒకరోజు దేవుడు పైకెత్తే సమయం వచ్చింది, మందిరములోనికి నడిపించే సమయం వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడు వస్తావు మందిరంలోనికి? నువ్వు స్వస్థత పొందినప్పుడు, విడుదల పొందినప్పుడు, ఆశీర్వదించబడ్డప్పుడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందే? నువ్వు అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఓపిక నీకు ఉందా? ఆశ ఉండాలా. డబ్బుల కోసం అక్కడే ఉన్నాడు, స్వస్థత కావాలని అడగలే. అడిగాడా? అయ్యా నన్ను బాగు చేయన్నాడా?
ఏమైనా ఉంటాయండి అన్నాడు. వెండి లేదు, బంగారం లేదు, మరి ఏముంది? దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారు మరి దేవుడు ఏం చేస్తాడంట? వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. హల్లెలూయా.